ఈ 2026 సంవత్సరంలో కెరియర్ పరంగా చూసుకుంటేనండి, కొత్త కొత్త కెరియర్‌లోకి అడుగు పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. జాబ్ పరంగా చూసుకుంటే ఎవరైతే ఇన్నాళ్ళు కూడా కొత్త కొత్త జాబ్ అవకాశాల కోసం చూస్తున్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి సంవత్సరం అండి. మైండ్‌లో క్లారిటీ వచ్చిద్దండి. మిమ్మల్ని మీరు గైడ్ చేసుకునేటువంటి మీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేటువంటిది యాక్టివ్ అవుతుంది. సో, ఎవరైతే డైలీ మెడిటేషన్ చేసేటువంటి అలవాటు ఉందో వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ అనేటువంటిది అద్భుతంగా పరుగుపెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ 2026 సంవత్సరంలో మీ సబ్‌కాన్షియస్ మైండ్ చెప్పిన మాట మీరు వింటే 100% సక్సెస్‌లో రేట్‌లోకి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. ఆఫీస్‌లో ఉన్నటువంటి పాలిటిక్స్‌కి కానివ్వండి, బిజినెస్‌లో ఉండేటువంటి పాలిటిక్స్ ఏవైతే మీ మీద జరుగుతున్నాయో వాటి నుంచి ఖచ్చితంగా బయటపడేటటువంటి అవకాశం ఉందండి. అలానే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్‌లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీ సీనియర్స్ మాట వినటం ద్వారా మీ లైఫ్‌లో ఒక గ్రోత్ కానివ్వండి, లేదంటే ఒక ప్రమోషన్ గురించి ఇబ్బంది పడుతుంటే ఆ ప్రమోషన్ గాని వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి జాబ్ చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ముఖ్యంగా గనక చూసుకుంటే మార్చి, జూన్, అక్టోబర్ నెలలో చాలా పాజిటివ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మార్చి, నవంబర్ నెలల మధ్యలో అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉందండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒంటరిగా ఉండేయాలనిపిస్తుంది, ఒంటరిగా పని చేయాలనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే గనక టీమ్‌తో కలిసి వెళ్తూ ఉంటారో అద్భుతమైనటువంటి అవకాశాలు అనేటువంటివి మీ వైపు వస్తాయండి. అలానే మానసికంగా కొంచెం కుంగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి ఏమైనా సరే వచ్చినా సరే వాటికి మీరు దయచేసి భయపడొద్దు. ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా జాబ్ చేసేటువంటి వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్రేషన్‌లో ఉంటుంది.